ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. వచ్చే నెల 12వ తేదీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. దీంతో నేడు జరగనున్న కేబినెట్ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చ జరగనుంది. వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై చర్చించనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు, ఐకానిక్ టవర్ల నిర్మాణంతో పాటు మున్సిపల్ చట్టానికి కొన్ని సవరణలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఏడాది కాలంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ది పనులపై జిల్లాల వారీగా సమావేశాలు, సభలకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సభ నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. వీటికి సంబంధించి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు మరోసారి ఉద్యమ బాట పట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే 16 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసులు పంపాయి. తాజా చర్చలు ఎటూ తేలకపోవడంతో మళ్లీ వ్యవహారం మొదటికే వచ్చింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యమ బాట పట్టిన ఉపాధ్యాయులు మరోసారి సిద్దమవుతున్నారు. రేపటి నుంచి డీఈఓ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. మొత్తం 16 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వీటిపై తాజాగా 10 గంటల పాటు 3 విడతలుగా చర్చలు జరిగాయి. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. 8 రెగ్యులర్ డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కానీ అసలు డిమాండ్లకు అంగీకరించడం లేదు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాలు, సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాలని అన్నారు. ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపడాలని అన్నారు సీఎం. దీపం లబ్దిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము పడాలన్నారు. డేటా అనలిటిక్స్ కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యమివ్వాలని తెలిపారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వానికి అధికారమే తప్ప అభివృద్ది అక్కర్లేదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసే ఆలోచన తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవన్నారు బొత్స సత్యనారాయణ. పాలమూరు ప్రజలకిచ్చిన మాట ప్రకారం అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్లిస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజనుల వికాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ వరి వేసుకుంటే ఉరే అని గత ముఖ్యమంత్రి మాట్లాడారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరి, సన్నవడ్లు వేసేలా ప్రోత్సహించామని అన్నారు. సభావేదికపై నల్లమల డిక్లరేషన్ విడుదల చేశారు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నల్లమల డిక్లరేషన్ను తూచా తప్పక పాటించి 4 సంవత్సరాల్లో గిరిజనులకు ఫలితాలు అందిస్తామన్నారు. భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణలో దశాబ్దాల పాటు ఉద్యమం సాగిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి. ఆ నినాదాలను నేడు చట్టంగా మార్చామన్నారు భట్టి. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండొద్దని కొందరు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డల గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదని అన్నారు. విద్యా హక్కు చట్టాన్ని తమ పాఠశాలలో అమలు చేసేది లేదని స్పష్టం చేసింది ట్రెస్మా. తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అయిన ట్రెస్మా ఇప్పటికే ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించడం లేదని ఆరోపిస్తోంది. 25% ఫ్రీ సీట్లను ఇవ్వడం కుదరదని తేల్చేసింది. తల్లిదండ్రులకే ప్రభుత్వం నేరుగా డబ్బులు చెల్లించాలి. అప్పుడు వాళ్లకిష్టమున్న స్కూళ్లలోనే విద్యార్థులను జాయిన్ చేసుకుంటారని చెప్తోంది ట్రెస్మా. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయాలని, స్కూల్స్ లో ఉన్న సదుపాయాలను బట్టి ఏబీసీడీ కేటగిరీలుగా విభజించాలని డిమాండ్ చేసింది తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. తమ డిమాండ్లను ఈ 2025-26 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం కమిషన్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మే 31తో కాళేశ్వరం కమిషన్ పదవీకాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు ఇప్పటికే కమిషన్ వర్గాలు ప్రకటించాయి. అయితే కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది కమిషన్. అయితే పీసీ ఘోష్ కమిషన్ పదవీకాలం పెంపుతో మళ్లీ విచారణ కొనసాగించనున్నారు.
కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారించేందుకు కాళేశ్వరం కమిషన్ గడువును పొడిగించినట్లు ఇరిగేషన్ శాఖలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం తీర్పును రిజర్వ్ చేసింది. కేసిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన తరపు న్యాయవాది మహేష్ జెట్మలాని వాదనలు వినిపించారు. అరెస్టుకు ముందు, అరెస్టుకు తర్వాత పెట్టిన సెక్షన్లకు పొంతం లేదని తెలిపారు. ఏపీ లిక్కర్ కేసుతో కేసిరెడ్డికి సంబంధం లేదన్నారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు పీఎస్ఆర్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. నటి జత్వానీని వేధించిన కేసుతో పాటు ఏపీపీఎస్సీ అక్రమాల కేసులోనూ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పీఎస్ఆర్. మరోవైపు ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో A2గా ఉన్న మధుసూదన్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 21న తీర్పు ఇవ్వనుంది జిల్లా కోర్టు. నీట్ అడ్మిషన్లలో తమకు తెలంగాణ స్థానిక కోటా వర్తింపజేయాలంటూ విద్యార్థులు వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. 9 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదువుకున్న వాళ్లకే స్థానికత వర్తిస్తుందని ప్రభుత్వ నిబంధనలున్నాయి. తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విద్యార్థులకు గతంలో ఊరట లభించింది. దీంతో తమకు కూడా అదే తరహాలో రిలీఫ్ ఇవ్వాలని కోరుతున్నారు విద్యార్థులు. జూన్ 14 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని, అందువల్ల తాము నష్టపోకుండా గతంలో ఇచ్చిన స్టేని కొనసాగించాలని విన్నవించారు. ఈ అంశంపై జూన్ 2వ తేదీ తర్వాత విచారిస్తామంది సీజేఐ గవాయి ధర్మాసనం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను 7 మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు ప్రిసైడింగ్ అధికారి మాధురి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గా దిల్షా దునీషా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా సుధారాణి, వైస్ చైర్మన్ గా రాజశేఖర్ ఆచారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. 6 కలిసి ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. సిరాజ్, సమీర్తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన యువకులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు 6 కలిసున్నారు. ఉగ్ర లింకులున్నాయన్న అనుమానంతో నిన్న 2 టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. 2కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దాంతో వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. 2ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని పెళ్లి బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులున్నారు. 4 మృతదేహాలను వాహనం నుంచి స్థానికులు, పోలీసులు అతి కష్టం మీద బయటకు తీశారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టడంతో సునీల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కెట్పల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కట్టుకున్న భర్తే భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగింది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ముద్దంగుల గంగారెడ్డి, అంజలి భార్యాభర్తలు. వీరికి 2 ఆడపిల్లలున్నారు. భర్త గంగారెడ్డి ఇటీవలే దుబాయ్ నుండి 2 రోజుల క్రితం గంగారెడ్డి విడాకుల కోసం బోధన్ కోర్టును ఆశ్రయించాడు. భార్య పిల్లలను బోధన్ కోర్టుకు రావాలని గంగారెడ్డి చెప్పడంతో వారంతా కోర్టుకు వెళ్లి తిరిగి ఆర్మూర్కొచ్చారు. వెనకే వచ్చిన భర్త గంగారెడ్డి మధ్యమత్తులో భార్యను కత్తితో గొంతు కోసి చంపేశాడు. పారిపోతున్న అతన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కడప జిల్లాలో తాగునీటి కోసం వచ్చి కాలువలో పడ్డ జింకలను అటవీశాఖ సిబ్బంది కాపాడారు. కాశీనాయన మండలం సావిశెట్టిపల్లి సమీపంలో తాగునీటి కోసం వచ్చిన 2 జింకలు తెలుగు గంగ కాలువలో పడిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది 2 జింకలను రక్షించి అటవీ ప్రాంతంలో వదిలారు. ఇవాళ తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. 58 అంశాలపై చర్చించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా స్విమ్స్ అభివృద్ధి పనులకు పాలక మండలి ఆమోదం తెలపనుంది. తిరుపతి గంగమ్మ ఆలయం, చంద్రగిరి మూలస్థాన ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నారు. తిరుమల కొండలో పచ్చదనాన్ని 80% పెంచేందుకు నిధులు కేటాయించనున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా శ్రీవారి గోవిందనామాలు రీమిక్స్ చేసిన డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర యూనిట్ పై చట్టపరంగా చర్యలకు సిఫార్సు చేయనున్నారు. మరో 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పై పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. విదేశాంగ మంత్రి జయశంకర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి ముందే కేంద్రం ఆ సమాచారాన్ని పాక్ కు తెలియజేశామని జయశంకర్ ఎలా చెప్తారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్ర మంత్రి ముమ్మాటికి తప్పు చేశారంటూ రాహుల్ గాంధీ అంటున్నారు. విదేశాంగ మంత్రి నిశ్శబ్దం కేవలం సమాచారాన్ని వెల్లడించడం కాదు, అది విపత్కరం అని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ ప్రారంభంలో పాకిస్తాన్ కు మెసేజ్ పంపామని, టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామే కానీ మిలిటరీ మీద కాదని చెప్పామని మంత్రి అన్నారు. దాడికి ముందే పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వడం నేరమని, భారత ప్రభుత్వం ఈ పని చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ ఆరోపించారు. ఏ ప్రభుత్వం కూడా సైనిక చర్యను రాజకీయం చేయొద్దన్నారు కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్. అది ఏ ఒక్క భావజాలానికి కట్టుబడి ఉండదన్నారు. సైనిక చర్యను బీజేపీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్న విధానం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంతో, సైన్యంతో ఉందని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్నల్ సోఫియా ఖురేషీపై కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని, బాధ్యతగా ఉండాలని తెలిపింది. పర్యవసానాల నుంచి తప్పించుకోవడానికి క్షమాపణ చెప్తున్నారని వ్యాఖ్యానించింది. మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారని చెప్పింది. ఇందులో కున్వర్ విజయ్ షా క్షమాపణ ఎలాంటిదని న్యాయస్థానం ప్రశ్నించింది. జన్ సూరజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడి పేరును ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ ను జన్ సూరజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అనౌన్స్ చేశారు. ఉదయ్ సింగ్ ను పప్పు సింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్నియా లోక్సభ స్థానం నుంచి గతంలో ఉదయ్ సింగ్ 2 సార్లు గెలిచారు. జనసూరజ్ కమిటీలో ఉన్న 150 మంది సభ్యులు ఏకగ్రీవంగా పప్పు సింగ్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర ₹10 పెరిగి 95,520 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ₹10 పెరిగి 87,560కి చేరింది. కేజీ వెండిపై ₹100 పెరిగి 1,09,100 రూపాయలకు చేరింది.